మిగిలిన 350 ఇడ్లీ ఉంటాయి సార్. ఇంకా సమ్ టైమ్స్ ఉప్మా కానీ పొంగల్ కానీ ఉన్నప్పుడు 300 ఇడ్లీ ఉంటాయి సార్. 200 పూరి కానీ ఉంటాయి సార్. టూ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కామన్ గా ఉంటుంది సార్. ఇడ్లీతో పాటు పూరి కానీ పొంగల్ కానీ ఉప్మా కానీ వస్తుంది సార్. తర్వాత వీటితో పాటు సాంబార్ లేదు మిక్చర్ కూడా ఇస్తారు సార్ 25 grams. సో అది కూడా బాగానే ఉంటుంది సార్. మిక్చర్ కూడా నేను తిని కూడా చూశాను సార్. మిక్చర్ చూశాను, ఇడ్లీ కూడా ఒకసారి తిన్నాను, బాగానే ఉంది సార్. అంటే శానిటేషన్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాము? వాట్ వెంట్ రాంగ్? చేయడానికి కొన్ని ఇష్యూస్ చెప్తున్నాను సార్. అందరూ క్రౌడ్ ఎక్కువ ఉంటున్నారు ఒకేసారి, మన మధ్యలో వెళ్ళి క్లీన్ చేయడానికి కుదరట్లేదు. అయిన తర్వాత చేయగలుగుతున్నాం, అయ్యే ముందు చేస్తున్నాము, అయ్యే ముందు తర్వాత నీట్గా పెడుతున్నారు. తింటున్న టైంలో ఆ మెతుకులు అక్కడ పడటం, చుట్టుపక్కల కొద్ది కింద పడటము అది ఉంటా ఉంది. ఆ మధ్యలో క్లీన్ చేయలేకున్నారు. ఏమి అంటే క్రౌడ్ ఎక్కువే ఉంటుంది సార్. మనం ఎక్కడ దాంట్లో డౌట్ లేదు. ఆ టైంలో కంటిన్యూస్ క్లీన్ మిస్సింగ్ ఉంది. 650 దాకా మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎన్ని అవుతాయి మీకు? 500 సార్. ఓకే. లంచ్ 650 to 750 సార్. నేను గమనించాను. డిన్నర్ లేదు. 200 నుంచి 225 సార్ డిన్నర్. ఎప్పుడైనా ఈ లోకల్గా ఇది టెంపుల్స్ దగ్గర ప్రసాదాలు డిస్ట్రిబ్యూషన్ తక్కువ ఉంటుంది, వాళ్ళ ఏరియాస్ పండుగలు ఆ సందర్భంలో తగ్గిస్తారు అంటే కొద్దిగా తగ్గుతాయి సార్. తర్వాత నేను గమనించినప్పుడు ఏమైందంటే సార్, మాకు మధ్యాహ్నం పూట స్కూల్ కాలేజీ పిల్లలు కూడా వస్తుంటారు సార్. అంతా వచ్చి నాకు అటుపక్కన ప్లాట్ఫామ్ కింద కూర్చొని and come back to me, what are your observations? ఓకే సార్. You take this as a okay, why we are like this? ఓకే సార్. I'm not questioning why you have failed. I want to make understand why you have failed and what are the reasons for it. Sir, అది డిస్కస్ చేసుకుంటే వాట్ ఆర్ ద ఏరియాస్ వీ కెన్ ఇంప్రూవైజ్ అనేది ఒక ప్లాన్ తయారు చేసుకుని ఒక 1 monthలోనో 2 months గ్యాప్, ఆ గ్యాప్ని ఐడెంటిఫై చేయండి. దట్ ఇస్ ఇంప్రూవ్. ఓకే. తర్వాత రిగార్డింగ్ ద శానిటేషన్ ఇన్ ద పీక్ అవర్స్, అంటే మీరు యూ వాంట్ టు ప్రొవైడ్ 1 more person ప్రొవైడ్ చేయాలి. లేదు ఎకనామిక్స్ వర్కౌట్ కావట్లేదు అని అనుకుంటే లెట్స్ గివ్ 1 person ఫ్రమ్ ద additional resource from the municipalities, across municipalities మీరు ఇమీడియట్గా ప్రొవైడ్ చేయండి. ఈజ్ స్టేషనరీ మ్యాన్, అక్కడ అవసరమైనప్పుడు లోపల క్లీన్ చేస్తాడు, లేదంటే బయట ప్రెమిసెస్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్లో ఉన్నటువంటి చెత్త కానీ ఇది కానీ నాట్ ఓన్లీ విత్ ఇన్ ద ప్రెమిసెస్, అవుట్ సైడ్ ప్రెమిసెస్ కూడా నీట్గా ఉండాలి. మార్నింగ్ క్లీన్ చేసి వెళ్ళిపోతారు, బట్ 11 o'clockకి పీక్ టైంలో వచ్చినప్పుడు అంతా చెత్త పడేస్తున్నారు అనుకోండి. 12 o'clock వచ్చేవాడికి ఎలా ఉంటుంది అది? మేబీ ఈవినింగ్ మీరు మళ్ళీ క్లీన్ చేయొచ్చు. షుడ్ నాట్ బి లైక్ దట్. కీప్ 1 person ఆర్ ఇఫ్ నెసెసరీ 1+1. ఓకే. మార్నింగ్ 6 నుంచి 12 వరకు, 2 o'clock వరకు ఒకటి, 2 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు ఒకటి. 2 persons 1+1 పెట్టుకోవాలి. And it should be thoroughly supervised from the commissioners. I don't want any coming group. We have that center-wise data. There are certain municipalities only. I think we are lowest in the state also. Last ranks low. So adi ante there is some local problem. Local problem మీరు అడ్రస్ చేయకపోతే whatever best program start చేసిందో గవర్నమెంట్ మెల్లగా శానిటేషన్ is the one which switch off the satisfaction. Good may be good, okay, but sanitation సరిగా లేకపోతే ఫస్ట్ నెగిటివ్ మార్క్ అక్కడే వస్తుంది. రెండవది శానిటేషన్ బ్రహ్మాండంగా ఉంది, టేస్ట్ బాగాలేదు, అగైన్ యూ విల్ గో టు ద లోయెస్ట్ పొజిషన్. టేస్ట్ బాగాలేదు అంటానికి మీ చెఫ్ కంట్రోల్ ఏంటి? క్లీనింగ్ ఒకరు సార్, కౌంటర్లో ఉంటారు సార్. కాకపోతే ఇక్కడ ముగ్గురుతో మెయింటైన్ చేసుకోవాలి. పిల్లలు అయితే ముగ్గురుతో మెయింటైన్ చేసుకోవాలి. సో అక్కడ ఏమంటే ఈ మొత్తం క్లీన్ చేయాలంటే మనుషులు ఉన్నారు సార్. అక్కడికి మా వర్కర్లు కూడా పెట్టి